కర్నూలు జిల్లా పత్తికొండలో టమాటా ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని హడావుడి చేయడం కేవలం రైతులకు కంటితుడుపు చర్యలని సిపిఐ సీనియర్ నేత ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి రామచంద్రయ్య విమర్శించారు. పత్తికొండలో టమాటా ప్రాసెసింగ్ ప్లాంట్ కాకుండా జ్యూస్ ఫ్యాక్టరీ, టమాటా బై ప్రొడక్ట్స్ తయారయ్యే విధంగా పూర్తి స్థాయిలో పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సంపద సృష్టించాలనే ఆలోచన ఉంటే రైతాంగాన్ని లాభసాటిగా మార్చే పనులు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏడ్చే పిల్లలకి ఒప్పులు పెట్టి పౌర్ణాస్తారనే పద్ధతుల్లో ఇది ఆ విధంగా కాకుండా ఇక్కడ గతంలో ఇంతకుముందు చెప్పినట్టు 20-30 సంవత్సరాల నుంచి దాదాపు పత్తికొండ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా టమోటా మార్కెట్ ఉంది. అంటే ఇక్కడ దాదాపు రోజు 30-40 లారీలు, అంటే దాదాపు పగల 400 టన్నులు లేదంటే 500 టన్నుల వరకు రోజు మార్కెట్ నుంచి బయటకు పోయేది. ఒక్కోసారి గిట్టుబాటు కాక కనీసం ఎక్కడ 1 కిలో 5 రూపాయలు 2 రూపాయలు కాకుండా బజార్లో పారవశం. దీన్ని అరికట్టాలని చెప్పి మేము డిమాండ్ చేసాం. ఈరోజు మేము కోరేది ఏమంటే, ఇది విస్తారమైన పంట కాబట్టి టమోటా పండించే రైతుల్ని భాగస్వాములు చేస్తూ ఒక కోఆపరేటివ్ సెక్టార్లో సహకార సంఘ పరిధిలో ఉన్న వాళ్ళందరూ కూడా భాగస్వాములు చేసి మరి దీన్ని కోఆపరేటివ్ సెక్టార్లో ఏర్పాటు చేసే పెద్ద ఎత్తున ఈ టమోటా పండించే రైతు